బల్లి మనపై పడిందంటే ఏదోలా ఉంటుంది. ఒళ్ళు జలధరిస్తుంది. బల్లులంటే భయపడేవారు చాలా మందే ఉన్నారు. బల్లి గురించి చాలా అపోహలున్నాయి. నమ్మకాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. బల్లి పడితే పడిన చోటును బట్టి ఒక్కో దోషం అంటారు. ఇక కంచి బల్లుల వెనుక కూడా పెద్ద కథే ఉంది. బంగారు, వెండి బల్లులకు సంబంధించిన పురాణ గాథ ప్రకారం గౌతమ మహర్షి వద్ద ఇద్దరు శిష్యులు ఉండేవారు. నదీ తీరానికి వెళ్లి నీటిని తీసుకొచ్చే సమయంలో కుండలో బల్లి పడిన విషయాన్ని గుర్తించలేదు. అనంతరం దీన్ని చూసిన గౌతమ మహర్షి వారిని బల్లులుగా మారిపోమ్మని శపించాడు. శాప విముక్తి కోసం వారు ప్రార్థించగా కాంచీపురంలోని వరదరాజ పెరుమాల్ ఆలయంలో లభిస్తుందని ఉపశమనం చెప్పాడు. దీంతో వారు పెరుమాల్ ఆలయంలోనే బల్లుల రూపంలో ఉండి స్వామివారిని ప్రార్థించారు. కొన్నాళ్లకు వారికి విముక్తి కలిగి మోక్షం లభించిందని అంటారు. ఈ సమయంలో సూర్యచంద్రులు సాక్ష్యంగా ఉండడంతో బంగారు, వెండి రూపంలో శిష్యుల శరీరాలు బొమ్మలుగా ఉండి భక్తులకు దోష నివారణ చేయడమని ఆదేశిస్తాడు.